वारंगल जला। भद्रकाली हिंदू उत्सव समिति अकू थोटा के अध्यक्ष संजीव ने कहा कि पहली बार मिट्टी से बनी 40 फीट की विनायक प्रतिमा हैदराबाद के तराहा में स्थापित की जाएगी और वारंगल शहर में नवरात्रि आयोजित की जाएगी। वारंगल शहर के एलम्मा बाजार में आयोजित एक संवाददाता सम्मेलन में इस अवसर पर भद्रकाली हिंदू समिति के अध्यक्ष अकू टोटा संजीव, भद्रकाली शेषु, मदीपल्ली कृष्ण, पित्त नरसिंहा राव, मणिकंठा, श्रीनिवास, सुमन शर्मा, विक्रम, रमेश, अशोक और अन्य उपस्थित थे। संजीव भद्रकाली शेषु ने कहा कि ऐतिहासिक शहर वारंगल में पहली बार 40 फीट की विनायक प्रतिमा स्थापित की जाएगी, बनाया जाएगा और नवरात्रि का आयोजन किया जाएगा। लड़की के विकास के लिए उन्होंने कहा, ये शुरुआत है। कहा जा रहा है कि पर्यावरण की रक्षा के लिए ये प्रतिमा मिट्टी से बनाई गई है। कहा जा रहा है कि इस बार भी नवरात्रि भव्य तरीके से मनाई जाएगी। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। చేసేందుకు ప్రధాన కారణం మన వరంగల్ వాసులు ఎవరు చూడు హైదరాబాద్ హైదరాబాద్ అనే అంటున్నారు. మన వరంగల్కి ఒక ఖ్యాతి అనేది ఉన్నది. మన వరంగల్ ఉన్న తెలంగాణలో మన వరంగల్ టాప్ లిస్ట్లో ఉంది. సెకండ్ క్యాపిటల్, సెకండ్ రాజధాని అని కూడా మన వరంగల్ అంటారు. మన కాకతీయులు ఏలిన ఈ రాజ్యం ఇది. మనం కూడా ఎందుకు పెట్టద్దు ఇక్కడ? మనం హైదరాబాద్ పోయి చూడాలని అనుకోవడం ఎందుకు? మనం కూడా ఇక్కడ పెట్టాలని మట్టి విగ్రహంతో 40 ఫీట్లతో ఫస్ట్ స్టార్ట్ చేసి అమ్మవారి ఆశీస్సులతో భద్రకాళి అమ్మవారి భక్తుని నేను భద్రకాళి ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా చేశాను. దైవ కార్యక్రమాలలో ముందుంటాను. ఈ వినాయకుడిని చేయడం వల్ల పబ్లిక్కు కానీ అంటే ప్రజలకు కానీ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని, అందరూ హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడికే వచ్చి మన వరంగల్లో ఇంత పెద్ద విగ్రహం ఉన్నది అని ఇక్కడ చూడాలని దాని అయ్యగారుల ఆశీస్సులతోటి అమ్మవారి దీవెనలతోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. వరంగల్ కీర్తి పెంచేందుకు ఈ యొక్క 40 ఫీట్ల మట్టి వినాయకుని తోటి ప్రప్రథమంగా మొదటి సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాను. స్వామివారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తానని అనుగ్రహంతో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి కోఆపరేషన్తో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ నగరం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అంత గొప్ప నగరం వరంగల్. ఇప్పుడు హైదరాబాద్ను మించి ఈ నగరం అభివృద్ధి చెందాలి అంటే కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచింది ఈ నగరం. మత సామరస్యానికి ప్రతీక ఈ నగరం. సనాతన ధర్మ పరిరక్షణకు నడుం కట్టింది ఈ నగరం. ధర్మశ్రద్ధ, స్త్రీల పట్ల గౌరవం, దైవభక్తి, దేశభక్తి ఉన్న నగరం ఈ వరంగల్ మహానగరం. మరి వినాయకుడి విగ్రహాలను మట్టితోటే చెయ్యాలి. పెద్ద పెద్ద వినాయకులు మట్టితో చేస్తే నిలబడతాయా అన్న సంకోచం కొంతమందికి ఉంది. ఆ సందేహాన్ని రూపుమాపాలి. మరి వరంగల్ హైదరాబాద్ తర్వాత అంత పెద్ద నగరంగా ఎదుగుతోంది కాబట్టి ముందు హైదరాబాదుతో సమానంగా ముందు ఒక మట్టి వినాయకుడిని ఆ స్థాయిలో పెద్ద ఎత్తులో ఎంత వీలైతే అంత ఎత్తులో మనం ఈ వినాయకుడిని ఇక్కడ తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించి మన వరంగల్లోనే తయారు చేయించాలి, వరంగల్లో ప్రతిష్ఠించాలి, ఉత్సవం చేయాలి అని మన భద్రకాళి దేవస్థానం మాజీ ధర్మకర్త ఆకుతోట శ్రీధర్, ఆకుతోట సంజీవ్ గారి నేతృత్వంలో భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి అని ఒకటి